లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇలా రిచ్ పీపుల్ అంతా అప్లై చేస్తుంటారు కాబట్టి ఈవెన్ ఇండియాస్లో మనం తీసుకున్నా సరే ముఖేష్ అంబానీ గారు కావచ్చు, లేకపోతే గౌతమ్ అదానీ గారు కావచ్చు, సో టాటా కంపెనీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అప్లై చేసేటువంటి కాన్సెప్ట్స్ సేమే. సో 2014లో ఎక్కడో ఇండియా 10th పొజిషన్లో ఉన్నది 2022కి సో వివిధ కారణాల వల్ల, మేబీ అది కోవిడ్ మూలాన కావచ్చు, లేకపోతే ఇంకో రీజన్స్ కావచ్చు, ఓవరాల్గా ఏమైందంటే 5th పొజిషన్లోకి వచ్చింది. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటంటే మీకు త్రూఅవుట్ గ్లోబ్లో అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆ రిటర్న్స్ త్రూఅవుట్ గ్లోబల్ ఎక్కడెక్కడ ఎలా వస్తున్నాయో అది ఆటోమేటిక్గా మీకు అప్లికబుల్ అవుతుంది. కానీ ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే వేరియస్ ఏరియాస్లో కూడా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అలా అని చెప్పేసి ఇదేదో గవర్నమెంట్ మూలాన జరిగిందో ఇంకోటి అనే కాదు, గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఉండొచ్చు, లేవని నేను చెప్పట్లేదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అన్ని ఇండియాకి సపోర్టివ్గా ఉంది. సో రాధికా గుప్తా మేడం, మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది తను ఎంత పవర్ఫుల్ లేడీ అని చెప్పేసి, ఎంత యంగ్ ఏజ్లో సీఈఓగా ఎదిగారు, తను ఎంత స్ట్రగుల్ అయ్యారు లైఫ్లో. సో ప్రజెంట్ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా ఎలా నిలబడుతున్నారు. సో అలాంటి పర్సన్స్ ఇచ్చినటువంటి డేటాని నేను మీకు చూపిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు లీలారాణి. ఇప్పటి వరకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారితో మ్యూచువల్ ఫండ్ గురించి వివిధ రకాలైన టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం మనం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే మేడం. మన ప్రీవియస్ వీడియోస్ కి రెస్పాన్స్ బాగుంది, ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు ఇందులో. గ్రేట్ మేడం. నాకు కూడా మంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, మంచి రెస్పాన్స్ అందుతూ ఉంది. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారండి ఇన్వెస్ట్మెంట్ ఇట్లా. ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా 20-30 విజన్ అంటుంటారు కదా, అదేంటి, దాని ద్వారా ఏమైనా బెనిఫిట్ మాకుందా? మా ఆడియన్స్ కొంచెం వివరిస్తారు దాని గురించి. ఎక్కడెక్కడో మీరు మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తున్నారు. మా వాళ్ళకి తెలియాలి కదండి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. ఓకే, ఫైన్ అండి. సో యాక్చువల్గా ఇది 2020లో స్టార్ట్ అయింది, ఈ 2030 విజన్ అనేటువంటిది. ఓకే, సో మనకి ఇంకా టైం పీరియడ్ అంటే దగ్గర దగ్గర ఒక 6 years ఉంది. ఈ 6 yearsని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే సో మనంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఎవరో ఉండరు. చూడండి, యాక్చువల్గా 2014 వరకు తీసుకుంటే ఇదంతా కూడా మన ఇండియా పొజిషన్ అనమాట. అంటే వివిధ రంగాల్లో లైక్ జీడిపి పరంగా కావచ్చు, లేకపోతే ఎఫ్డిఐస్ అంటే ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇంతకుముందు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా ఆటోస్కి సంబంధించి మనం ఏమన్నా అంటే ఆటోమొబైల్కి సంబంధించి మన ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇండియా ప్రొడక్షన్. అదేవిధంగా స్టీల్కి సంబంధించి ప్రొడక్షన్ ఎలా ఉంది, మనకు కొత్త కొత్త కంపెనీస్ ఎలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇండియాలో బిజినెసెస్ చేయాలి అంటే కంపెనీస్ జనరల్గా చెక్ చేసుకుంటారు కదా, ఇక్కడ ఇండియాలో మనకు సూటబుల్గా ఉందా లేదా, ఈ ఎన్విరాన్మెంట్ కానీ, లేదా ఇక్కడ పెడితే మనకు బిజినెస్ జరుగుతుందా లేదా. సో అన్నీ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటారో అలా చూసుకున్నప్పుడు అప్పుడు పొజిషన్ ఎలా ఉంది మనది, రైట్. అదేవిధంగా మన షేర్ మార్కెట్ తీసుకుంటే సో ఆ టైంలో మన షేర్ మార్కెట్ నిఫ్టీ అనేటువంటిది ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇదంతా కూడా 2014 డేటా, రైట్. సో 2014లో ఎక్కడో ఇండియా 10th పొజిషన్లో ఉన్నది 2022కి సో వివిధ కారణాల వల్ల, మేబీ అది కోవిడ్ మూలాన కావచ్చు, లేకపోతే ఇంకో రీజన్స్ కావచ్చు, ఓవరాల్గా ఏమైందంటే 5th పొజిషన్లోకి వచ్చింది. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్ చూడండి, డిఫరెంట్ థింగ్స్ కూడా అన్నీ కూడా మన ర్యాంకింగ్స్ పెరిగాయి, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగింది ఇక్కడ. ఓకే, ఈవెన్ షేర్ మార్కెట్కి వచ్చేసరికి కూడా 18,500 పాయింట్స్కి వెళ్ళింది. 6,000 ఇక్కడ, 18,000 ఇక్కడ, ఏది 8 years టైం పీరియడ్లో. ఈవెన్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, యాక్చువల్గా ఇది ఇంకా 23,000 పాయింట్లు 22,000 పాయింట్ల మధ్యలో నడుస్తూ ఉంది. అంటే ఏంటంటే ఇదంతా కూడా ఏం చెప్తుందంటే ఇండియా అనేటువంటిది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కేటగిరీస్లో డెవలప్ అవుతూ వస్తుంది, ఒకే ఒక్క దాన్ని బేస్ చేసుకొని డెవలప్ అవ్వట్లేదు.
అంటే ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే ఏంటంటే లైక్ ఓన్లీ పెట్రోలు, లేకపోతే ఓన్లీ ఇంకో థింగ్, సో వాటిని బేస్ చేసుకొని డెవలప్ అవుతా ఉంది. కానీ ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే వేరియస్ ఏరియాస్లో కూడా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అలా అని చెప్పేసి ఇదేదో గవర్నమెంట్ మూలాన జరిగిందో ఇంకోటనే కాదు, గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఉండొచ్చు, లేవని నేను చెప్పట్లేదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అన్ని ఇండియాకి సపోర్టివ్గా ఉంది. సో ఫర్దర్గా మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో జనాలు ఏమనుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్ వస్తేనే జరుగుద్ది, ఆ గవర్నమెంట్ వస్తేనే జరుగుద్ది అనే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే డెవలప్మెంట్ కొద్దిగా స్లోనో ఫాస్టో ఆ డిఫరెన్స్ వస్తుంది తప్ప దాన్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు. అది ప్రజెంట్ సిచ్యువేషన్, ఇండియాకు ఉన్నటువంటి ఛాన్సెస్ అనమాట, ఇండియాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అనమాట. ఓకే, సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ సిఇఓస్ తీసుకున్నా ప్రజెంట్ ఏ పాయింట్స్ మనకు ఎక్కువ హైలైట్ చేస్తారు. ఓకే, ఈవెన్ ఇది కూడా నా సొంతది కాదు, ఎడెల్వీస్ కంపెనీ వాళ్ళు. సో రాధికా గుప్తా మేడం, మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది తను ఎంత పవర్ఫుల్ లేడీ అని చెప్పేసి, ఎంత యంగ్ ఏజ్లో సీఈఓగా ఎదిగారు, తను ఎంత స్ట్రగుల్ అయ్యారు లైఫ్లో. సో ప్రజెంట్ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా ఎలా నిలబడుతున్నారు. సో అలాంటి పర్సన్స్ ఇచ్చినటువంటి డేటాని నేను మీకు చూపిస్తున్నాను, నా ఓన్గా చూపిస్తుంది కాదు. ఓకే, సో ఎడెల్వీస్ కంపెనీ యొక్క సిఇఓ తను. ఓకే, సో అంటే ఏంటంటే బేసిక్గా జరగబోయేటువంటి థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం జీడిపి పరంగా 5th పొజిషన్లో ఉన్నాము, మనం 3rd పొజిషన్లోకి వెళ్ళాలి అని మన టార్గెట్, 2030 టార్గెట్. మేబీ ఒక 2-3 ఇయర్స్ అటు ఇటుగా అవుతుందేమో తెలియదు, బట్ టార్గెట్ అయితే 2030కి డెఫినెట్గా ఇండియా అనేటువంటిది 3rd పొజిషన్కి రీచ్ అవ్వాలి. అది ప్రజెంట్ అందరూ కలిసి వర్క్ చేస్తున్నటువంటి విజన్ అనమాట. ఓకే, సో సరే ఇండియా పెరిగింది, దాంతో ఏంటి మనకు అడ్వాంటేజ్ అనేటువంటి తీసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే డెవలప్డ్ కంట్రీస్ పొజిషన్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా మన గ్రోత్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు బుక్స్ చదివే ఐడియా ఉండుంటే మనీ సైకాలజీ అని చెప్పేసి ఒక ఫేమస్ బుక్ ఉంది. ఓకే, సో అది ఆథర్ పేరు మర్చిపోయినట్టున్నా నేను. తను ఏం చెప్తారంటే లైక్ వారన్ బఫెట్ గారు కానీ బిల్ గేట్స్ గారు కానీ వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఎదగటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు యుఎస్లో పుట్టడం అనేటువంటిది. సో కంట్రీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనని కూడా అలాగే గ్రో చేసేస్తుంది. అంటే ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందా అది మనం ఉండేటువంటి ఏరియాస్ని బట్టి, మనం వర్కౌట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ గ్రో అనేది ఏమవుతుందంటే మీరు కంట్రీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ గ్రో అనేది పెరుగుతుంది. సో మనం ఒక రిచెస్ట్ పీపుల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ పిల్లలు మళ్ళీ రిచ్ అవుతారో పూర్ అవుతారు, లేకపోతే వాళ్ళు మిడిల్ క్లాస్లోకి వచ్చేస్తారు, రిచ్ అవుతారు వాళ్ళు. సో అంటే ఒక వే అనేది, ఒక పాత్ అనేది వాళ్ళు ఆల్రెడీ సెట్ చేశారు, సో దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, రైట్. అదేవిధంగా ఇక్కడ మనకు కంట్రీ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో సో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి జనాలకి ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఆ గ్రోనెస్ అనేటువంటి చాలా ఫాస్ట్గా వస్తుంది, అంటే రిటర్న్స్ అనేటువంటి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే, ఇవన్నీ లైక్ జపాన్కి కావచ్చు, చైనా కావచ్చు, ప్రీవియస్గా ఎప్పుడైతే వాళ్ళు కూడా ఇలా డెవలప్డ్ కంట్రీ స్టేజెస్లోకి వెళ్తా ఉన్నారో అక్కడ మనం ఆల్రెడీ చూసేసాం ఇలాంటివన్నీ. సో కంట్రీతో పాటు జనాల ఎకానమిక్ గ్రోత్ కూడా ఎలా పెరుగుతుంది అనేటువంటిది. సో ఆ ఛాన్స్ ప్రజెంట్ ఇండియాకు ఉంది. ఓన్లీ మన 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాం అంటే ఒక పొజిషన్ ఏం మారట్లేదు ఇప్పుడు, రైట్. సో మన ఎకానమిక్ గ్రోత్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ ఎకానమిక్ గ్రోత్ పెరగడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఎక్కడ ఆ రిటర్న్స్ తెచ్చుకోవడానికి మనకు మంచి ఛాన్సెస్ ఉన్నాయో ఆ రిటర్న్స్ వచ్చే వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆ స్ట్రాటజీస్ అలాంటివన్నీ యాక్చువల్ వారన్ బఫెట్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ అప్లై చేస్తారు కాబట్టి, లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇలా రిచ్ పీపుల్ అంతా అప్లై చేస్తుంటారు కాబట్టి ఈవెన్ ఇండియాస్లో మనం తీసుకున్నా సరే ముఖేష్ అంబానీ గారు కావచ్చు, లేకపోతే గౌతమ్ అదానీ గారు కావచ్చు, సో టాటా కంపెనీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అప్లై చేసేటువంటి కాన్సెప్ట్స్ సేమే. సో ఎక్కడ పాసిబిలిటీ ఉంది మంచి గ్రోత్ రావడానికి అనేటువంటి కన్సిడర్ చేసుకొని, అది కూడా వెరీ షార్ట్ పీరియడ్స్లో, షార్ట్ అంటే 1 year 1 dayలోనో 1 yearలో అట్లా కాదు. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకు 10 years టైం పీరియడ్ పట్టింది ఏదైనా ఒక అమౌంట్ డబుల్ అవ్వడానికి, ఒక చోట ఇన్వెస్ట్ చేసాం, అది 10 years పట్టింది అనుకోండి. కానీ ఈ డ్యూరేషన్లో ఏమవుతుంది అంటే మనకి వితిన్ 5 to 6 yearsలోనే డబుల్ అవుతుంది.
అంటే ప్రజెంట్ టైంలో మనం కరెక్ట్గా వాడుకుంటే. సో మనకి ఛాన్స్ ఎంత ఉంది? ఓకే. ఇంకొక 6 ఇయర్సే ఉంది టైం. ఈ 6 ఇయర్స్ మీరు అవును. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుకొని, మీరు రిటర్న్స్ ఎంత గెయిన్ చేసుకుంటారనేది మీ చేతుల్లో ఉంది. అంటే ఆ తర్వాత మ్యూచువల్ ఓకే. ఫండ్స్ ఉండవా? లేకపోతే మేము పెట్టుకోకూడదా? అనే క్వెషన్ వస్తుంది. ఎక్కడికి పోవు. ఉండవనేది ఏం కాదు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం ఎక్కువగా స్పిరిచువల్‌గా బిలీవ్ చేస్తా ఉంటే, బ్రహ్మ ముహూర్తాన్ని బిలీవ్ చేస్తాం. రైట్. మార్నింగ్ 3:00 అంటాం. మెడిటేషన్ ఏ టైంలో అయినా చేయకూడదా? 3:00కే చేయాలా? 3:30కే చేయాలా? వేరే టైంలో చేస్తే ఎవరైనా వద్దంటారా? బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. రిజల్ట్ ఎక్కువొస్తుంది. ఓకే. సో, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో, ఈ 6 ఇయర్స్ టైమ్ పీరియడ్‌ని మీరు కరెక్ట్‌గా వాడుకుంటే ఏంటంటే, జనరల్‌గా సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో మనకు కనీసం ఒక 12%, 13% రిటర్న్స్ వస్తుంటే పర్ ఇయర్ మినిమమ్ రిటర్న్స్ తీసుకుంటే, మనం ఏదైనా ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కనీసం మనకు 5, 6 ఇయర్స్ పడుతుంది డబుల్ అవ్వాలంటే. ఆ 12, 13 ఇయర్స్ 13% ప్రకారం. కానీ ఇక్కడ ఏంటంటే మీకు 3-4 ఇయర్స్‌లోనే జరుగుతుంది. సో, ఎంత టైమ్ పీరియడ్ తగ్గిపోయిందో చూడండి. ఓకే. అవును. సో, ఆ మనీ సైకాలజీ బుక్‌లో మనకు మేజర్‌గా చెప్పేటువంటి పాయింట్ ఏందంటే, మనం ఏ కంట్రీలో ఉన్నామనేది ఇంపార్టెంటు. ఆ కంట్రీ రిసోర్సెస్‌ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే, మన ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అది మీరు రిచ్ పీపులే అవుతారా? లేకపోతే కోటీశ్వరులే అవుదాం అనుకుంటున్నారా? మల్టీ బిలియనీర్ అవుదాం అనుకుంటున్నారా? అది పర్సన్ టు పర్సన్ మారొచ్చు. కానీ ఈ టైమ్ పీరియడ్ అనేటువంటిది ఏంటంటే, మీకు ఎక్కువ రిజల్ట్‌ని చాలా తక్కువ టైమ్ పీరియడ్‌లో ఇస్తది. అది మనం అర్థం ఓకే. చేసుకొని, ఇప్పుడే మనం ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటువంటివి చేసుకుంటే, మనకి పాజిబిలిటీ అనేటువంటిది ఎక్కువుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, ఎప్పుడైతే మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది పెరుగుతా ఉంటాయో, ఆబ్వియస్‌గా మ్యూచువల్ ఫండ్స్ అనేది కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంతే కదా! వాళ్ళ దగ్గర ఏం పెట్టుకోరవి. కదా! సో, మల్టిపుల్ కంపెనీస్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో పెడతా ఉన్నప్పుడు ఏమవుతుంది? కంపెనీస్‌కి కూడా అమౌంట్ ఎక్కువొస్తుంది. వాళ్ళు కూడా ఏందంటే, బిజినెస్‌ని గ్రోత్ చేస్తారు. మేబీ ఇప్పుడు ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి. రేపు 30 బ్రాంచెస్ చేస్తారు. లేదా 40 బ్రాంచెస్ చేస్తారు. లేదా త్రూ ఔట్ వరల్డ్ స్ప్రెడ్ చేస్తారు. అట్లా స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి బిజినెస్ జరుగుతుంది. ఈవెన్ మనకు ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. ఇండియా గ్రోత్ అవ్వడానికి కూడా ఇంకా ఫాస్ట్‌గా మనం ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసిన వాళ్ళం. మేబీ 20, 30 పెట్టుకున్నది కాస్త మేబీ 27కో, 28కి కూడా అవ్వచ్చు. అవ్వకూడదనేది ఏం లేదు. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా జరుగుతుంది ఇదంతా. ఇన్వాల్వ్‌మెంట్ లేనప్పుడు ఏంటంటే మనది మనమే డిలే చేసుకుంటున్నాం ఇక్కడ. గ్రోత్ ఎలాగో జరుగుతుంది. ఓకే. ఇండియన్ గ్రోత్‌ని ఎవరు ఆపలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగు. ప్రెజెంట్ మనకు అంత ఛాన్సెస్ ఉంది. అందుకనే ఇప్పుడు మీరు ఎక్కడైనా వీడియోస్ చూసినా సరే అమృత్ కాల్ అని చెప్పేసి ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటి అమృత్ కాల్ అంటే ఇదే. సో, మీరు ఈ టైమ్స్‌లో ఏంటంటే మీరు ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయండి. రిటర్న్స్ ఎంజాయ్ చేయండి. సో, ఎక్కువ టైమ్ పీరియడ్ పట్టేది మీకు తక్కువ టైమ్ పీరియడ్‌లోనే ఆ రిజల్ట్ వస్తుందిక్కడ. అలా అని చెప్పేసి ఎక్కువ మంది ఆర్గ్యూ చేసేటువంటి థింగ్ ఏముంటుందంటే, సో, ఇండియా గ్రోత్ అవుతున్నప్పుడు నేనెక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టినా జరుగుతుంది. లేదా మా ఊర్లో పెట్టినా జరుగుతుంది. నేను ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటే జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏమవుతుందంటే మీకు పర్టిక్యులర్‌గా ఆ ఏరియాకి సంబంధించిందది. ఓకే. అంతే తప్ప నా ఏరియా డెవలప్ అయిపోతే ఆటోమేటిక్‌గా త్రూ ఔట్ ఇండియాకి రిటర్న్స్ వస్తాయని కాదు. రైట్. మీకు మాత్రమే ఓకే. వస్తుందక్కడ. మనం ఇక్కడ మాట్లాడుతుంది టోటల్ ఇండియాకి వర్క్ అయ్యేది మాట్లాడుతున్నాం. మీరెక్కడన్నా ఉండనండి. ఏ అవును. కంట్రీ ఏ స్టేట్‌లో అన్నా ఉండనివ్వండి. ఏ ఊర్లో ఉండనివ్వండి. ఓకే. సో, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏమవుతుందంటే మీకు ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ ఏరియా ఎలా డెవలప్ అయింది? ఆ సరౌండింగ్స్ ఏమొస్తున్నాయి? ఇలాంటివి వస్తాయి అంతే. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటంటే మీకు త్రూ ఔట్ గ్లోబ్‌లో అన్ని చోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందది. సో, అందువల్ల ఏంటంటే ఆ రిటర్న్స్ త్రూ ఔట్ గ్లోబల్ ఎక్కడెక్కడ ఎలా వస్తున్నాయో అది ఆటోమేటిక్‌గా మీకు అప్లికబుల్ అయిపోతుంది. ఓకే. సో, కంపెనీ ఎలాగైతే ఎదుగుతా ఉంటాయో అంత ఫాస్ట్‌గా మీకు రిటర్న్స్ వస్తా ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఒక ఊర్లో జరిగిందా? ఒక ఊర్లో జరగలేదా? అనేది ఉండదు. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఇండియా మొత్తం మీద బిజినెసెస్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి, అలాంటి కంపెనీస్‌లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి కాబట్టి, మనకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. ప్లస్ ఈ టైమ్ పీరియడ్‌లో ఈ 6 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో ఏంటంటే, మీకు ఇంకా ఫాస్ట్‌గా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ 6 ఇయర్స్‌ని ఎవరు ఎంత బాగా వాడుకుంటారో, సో, అంత రిటర్న్స్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. ఓకే. అందుకనే దీన్ని అమృత్ కాల్ అని చెప్పేసి ఎక్కువగా మనకు చాలా ప్లేసెస్‌లో వినిపిస్తా ఉంటుంది. ఆ నేమ్ ఓకే. కూడా అలాగే అర్థం అవ్వాలని చెప్పేసి అలాగే పెట్టారు చూడండి.
సో అమృతానికి, అమృత గడియలకి, వీటన్నిటికీ ఎవరైతే బాగా ఫాలో అవుతుంటారో, వాటి మీనింగ్స్ బాగా తెలుసు, ఎందుకు వాటికి ప్రియారిటీ ఇస్తారు, ఓకే, స్పిరిచువాలిటీ పరంగా కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, సో మన పీస్నెస్ కోసం కావచ్చు, సో ఎట్లయితే మనం మంచి ముహూర్తాలని ఎలా చూస్తూ ఉంటామో, ఆ బలం స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటిది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అంత స్ట్రాంగ్ పొజిషన్లో మనం ఉన్నాం. ఓకే. ఓకే. మనీ ఉండగానే సరిపోదు. ఆలోచన కూడా ఉండాలి. సరైన ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మనం చెయ్యాలి. అనేది మీరు చాలా బాగా వివరించారండి. ఈ టైం ఎంత మాకు ఇంపార్టెంటో మా కలలు నెరవేర్చుకోవడానికి మాకు తెలియజేశారు. ఇప్పటిదాకా మాకు తెలీదు దీని గురించి. దీన్ని మేము యూజ్ చేసుకుంటాము. చాలా థాంక్స్ అండి. చాలా బాగా వివరించారు. మన ఆడియన్స్ కూడా బాగా అర్థమవుతుందని చెప్పని అనుకుంటున్నాను. మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికి ఫైనాన్షియల్‌గా ఎదగడానికి సహాయం చేయండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం.